ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు యమ్మీ ఫుడ్ బై రేష్మా ఛానల్. ఈరోజు ఎక్కువగా వండుకునే పోషకాల గనిని మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. అదేంటంటే మన గోల్డ్ మైన్ ఆఫ్ న్యూట్రిషన్ బనానా ఫ్లవర్. ఈ అట్టి పువ్వు ఎక్కువగా ఇందులో ఫైబర్, ఐరన్, పొటాషియం ఇంకా డైజెషన్కి సపోర్ట్ చేసే న్యూట్రియంట్స్ చాలా ఉంటాయి. ఆడవాళ్ళకి ఎక్కువగా నెలసరిలో వచ్చే ప్రాబ్లమ్స్కి ఇంకా చెడు కొలెస్ట్రాల్ ఎక్కువ ఉన్న వాళ్ళకి ఇది చాలా బాగా, ఇంకా షుగర్ పేషెంట్స్కి కూడా చాలా బాగా యూజ్ అవుతుంది. మరీ ముఖ్యంగా అసలు ఈ కర్రీని చేదు లేకుండా కరెక్ట్ ప్రాసెస్లో క్లీన్ చేసి వండితే చేదు పూర్తిగా పోయి చాలా టేస్టీగా ఉంటుంది. దీనికోసం ముందుగా ఫస్ట్ అట్టి పువ్వుని తీసుకొని పైన ఈ తొడిమ ఉంది కదా, దీన్ని కట్ చేసి పైన ఉన్న తొక్కను తీసేయాలి. అది ఎలాగో చూద్దాం ఇప్పుడు. ఇలా తొక్కను తీస్తే ఇందులో చూడండి, ఇలా ఫ్లవర్ లాగా ఒక హ్యాండ్ఫుల్ ఆఫ్ ఫ్లవర్ లాగా ఉంది కదా. సో దీనికి ఈ పూలు ఉన్నాయి కదా, ఈ పూలను తీసుకొని దీనిపైన పల్చగా ప్లాస్టిక్ లాగా ఉంది కదా, ప్లాస్టిక్ కవర్ లాగా ఈ తెల్లని పార్ట్ని తీసేయాలి. అలాగే ఇలా గట్టిగా ఉంది కదా, ఇది పుప్పొడిలాగా, ఇది పుప్పొడిని తీసేయాలి. దీన్ని కూడా పుల్లలాగా ఉంటుంది, దీన్ని కూడా తీసేయాలి. తర్వాత కింద ఉన్న ఈ గట్టి పార్ట్ని కూడా కట్ చేసుకోవాలి. ఇది వద్దు, ఇది కూడా గట్టిగా ఉంటుంది, దీంతో చేదు ఎక్కువ వస్తుంది. ఇది మనం వండుకునేది పక్కన పెట్టేసుకుందాం. ఇలాగే మిగతా అన్ని కూడా అలాగే చేసుకోవాలి. ఇలా కట్ చేసి ఇవి తీసుకొని ఇలా జాగ్రత్తగా పక్కన పెట్టుకోవాలి. ఈ పువ్వులను ఇప్పుడు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇలా సన్నగా కట్ చేసుకోవాలి. రెండు కప్పుల మజ్జిగలో 1/2 టీ స్పూన్ పసుపు వేసుకోవాలి. ఇంకా 2 టీ స్పూన్స్ ఉప్పు కూడా వేసుకోవాలి. వేసి ఈ కట్ చేసిన పువ్వులు ఏవైతే ఉన్నాయో వీటిని ఇందులో వేసుకొని చేత్తో మరి గట్టిగా కాకుండా ఇలా మెల్లగా రుద్దుతూ కలుపుకోవాలి. ఇలా చేయడం వల్ల దీంట్లో ఉన్న చేదు అంతా, వగరు అంతా వెళ్ళిపోతుంది. ఇప్పుడు ఇలా చక్కగా కడిగి ఇందులో ఉన్న ఇప్పుడు ఈ మజ్జిగంతా పిండేయాలి. ఇలా పిండుకొని మరొక వాటర్ బౌల్లోకి వేసుకోవాలి. ఇలా ఫ్రెష్ వాటర్లో వేసుకోవాలి. ఇలా చేస్తేనే కర్రీ వగరు లేకుండా టేస్టీగా వస్తుంది. ఇప్పుడు ప్రెషర్ కుక్కర్లోకి ఈ వాటర్లో నుండి గట్టిగా పిండిన అట్టిపువ్వు ముక్కల్ని వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో 1/2 టీ స్పూన్ పసుపు, ఉప్పు వేసుకోవాలి. 1/2 టీ స్పూన్. ఇప్పుడు ఇది బాయిల్ అవ్వడానికి ఒక 1/2 గ్లాస్ వాటర్ వేస్తున్నాను. ఇదంతా ఒకసారి బాగా కలుపుకోవాలి. చాలు, వాటర్ ఇంతే సరిపోతుంది. ఇప్పుడు కుక్కర్కి మూత పెట్టుకొని విజిల్ పెట్టి 3 విజిల్స్ వచ్చే వరకు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. ఇదంతా ఉడికే లోపు ఇప్పుడు ఒక 1 అవర్ ముందు నానబెట్టుకున్న అరకప్పు శనగపప్పు, ఇది ఈ నీళ్ళన్నీ తీసేసి మిక్సీ జార్లో వేసుకుందాం. ఇందులోనే ఇప్పుడు ఒక చిన్న అల్లం ముక్కను కూడా వేసుకుందాం, ఇలా కట్ చేసుకొని. ఇప్పుడు దీన్ని కోర్స్గా బ్లెండ్ చేసుకుందాం.
ఇక్కడ 3 విజిల్స్ వచ్చేసాయి కదా. ఈ ప్రెషర్ అంతా పోయేలోపు మనం పోపు వేసుకుందాం. ఇక్కడ ఇది చూడండి, కోర్స్గా గ్రైండ్ చేసి పక్కన పెట్టుకున్నాను. వేసుకొని కడాయి పెట్టుకుని 4 to 5 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకోవాలి. దీంట్లో కొద్దిగా ఆయిల్ ఎక్కువనే పడుతుంది. వేడయ్యాక 1/2 టీ స్పూన్ ఆవాలు, 1 స్పూన్ జీలకర్ర, 2 ఎండుమిర్చీలు, కరివేపాకు, 1/2 స్పూన్ ఇంగువ, 3 పచ్చిమిర్చిని ఇలా సన్నగా కట్ చేసుకుని వేసుకోవాలి. ఇది కొంచెం వేగనివ్వాలి. ఇప్పుడు కొంచెం వేగాక ఇందులో ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న పచ్చి శనగపప్పు, అల్లం పేస్ట్ ఏదైతే ఉందో దీన్ని వేసుకొని బాగా కలుపుకుందాం. పచ్చివాసన కలుపుకొని ఇవ్వాలి. ఇందులో ఉన్న పచ్చిదనం అంతా పోయి పొడి పొడిగా అయ్యే వరకు బాగా వేయించుకోవాలి. 1/4 టీ స్పూన్ పసుపు కూడా వేసుకుని బాగా కలుపుకుందాం. ఇలా పచ్చిదనం అంతా పోయి కొద్దిగా పొడి పొడిగా అయ్యాక 2 టీ స్పూన్స్ కారం, రుచికి సరిపడినంత ఉప్పు వేసుకోవాలి. వన్ టీ స్పూన్ ధనియాల పొడి కూడా వేసి అంతా బాగా కలుపుకొని ఈ పప్పుకు ఏదైతే శనగపప్పు ఉందో దానికి బాగా పట్టేలాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఉడికించుకున్న ఈ అరటిపువ్వు ఏదైతే ఉందో ఈ అరటిపువ్వుని ఇందులో వేసుకోవాలి. ఈ అరటిపువ్వుని ఇలా వేసుకొని మసాలా అంతా బాగా కలిసేలా 5 మినిట్స్ మంచిగా కలుపుతూ వేయించుకోవాలి. ఇప్పుడు మూత పెట్టుకొని సిమ్లోనే ఒక 2-3 నిమిషాలు ఇలా మగ్గించుకొని చివరిలో ఆయిల్ వస్తుంది కదా ఇలాగా. ఇప్పుడు ఈ టైంలో ఒక 2 టీ స్పూన్స్ డ్రై కోకోనట్ పౌడర్ని వేసుకోవాలి. దీని ఫ్లేవర్ టేస్ట్ చాలా బాగా వస్తుంది. ఒకసారి బాగా కలుపుకొని మళ్ళీ ఒక 2 or 3 మినిట్స్ మూత పెట్టి మగ్గించుకోవాలి. చివరగా అయిపోవచ్చింది. కొత్తిమీరతో ఫినిషింగ్ ఇచ్చుకున్నామంటే అంతే, ఎంతో హెల్దీ అండ్ టేస్టీ అయిన అరటి పువ్వు కర్రీ రెడీ. నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో నాతో షేర్ చేసుకోండి. అన్నట్టు నా ఛానల్ని కొత్తగా చూసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ గాయ్స్.